అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఆ వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగినాయి. కొన్ని గ్రామాల్లో అయితే 4-5 సెంటర్లో కూడా చేయడం జరిగింది. మరి ఈ ఉత్సాహం చూస్తుంటే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఏ రకంగా ఉందా అన్నది కూడా ఒక్కసారి మనకు తెలుస్తుంది. ఒక అనపర్తి నియోజకవర్గమే కాదు, తెలుగువారు ఎక్కడున్నా సరే, తెలంగాణ అవనివ్వండి, లేదంటే ఫారిన్లో అవనివ్వండి, ఎక్కడున్నా సరే చాలా ఘనంగా ఈ వేడుకలు జరిగి ఉత్సాహంగా కూడా ప్రజలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఎక్కడికక్కడే మరి జరగడం, అందులో భాగంగానే సమయం కూడా మరి తక్కువ సమయం ఉండటంతో సుమారు 15 గ్రామాల వరకు కూడా నేను వారు ఆహ్వానించినా కూడా నేను వెళ్ళలేకపోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా నేను ఏ గ్రామాల్లోకి అయితే వెళ్ళలేకపోయానో టైం ఫ్యాక్టర్ తోటి మరి వాళ్ళందరినీ కూడా క్షమించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఈ రోజున ఇంత ఘనంగా ఈ జన్మదినోత్సవ వేడుకలు జరిగినాయి అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టడం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ పోవడం, ప్రజల పట్ల మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు ఉన్నాయా అన్నది కూడా చూస్తున్నాం. మన నియోజకవర్గంలోనే చూసాం మనం కళ్ళారాను. ఇవన్నీ కూడా మరి ఆలోచించే కార్యకర్తలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, బాహాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ఇది ఒక మార్గంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇంత ఘనంగా జరగలేదు. ఈ రోజునే జరగడానికి కారణం నేను ముందే చెప్పాను కదా, ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పగడబందీగా అమలుపరిచారు. ఏదన్నా కూడా అన్న మాట ప్రకారంగా మాట తప్పకుండా ఆయన చేశారు. కాబట్టి ఈ రోజున ఆయన ప్రజల గుండెల్లో ఆ రకంగా మరి అభిమానం సంపాదించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా నియోజకవర్గం అంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఒక పండగలాగా మరి చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి రాబోయేది క్రిస్మస్, అదేవిధంగా నూతన సంవత్సరం, సంక్రాంతి, వరుసగా పండగలు. కానీ ఆ పండగల కంటే కూడా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు చూస్తుంటే ముందే పండగ వచ్చినట్టుగానే మనం భావించవచ్చు. మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలోనూ కూడా సక్సెస్ చేసినటువంటి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గం తరపున మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.